ప్రాంతం అంటే 7 మండలాలు. సో ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు ఏంటి అంటే చాలా మంది సడన్ గా డిసప్పేర్మెంట్. ఏంటి అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ లో ఒళ్ళంతా పొంగిపోవటం, చనిపోవటం. ఏమైందయ్యా అంటే పులక అనేవాళ్ళు. సడన్ గా ఎనీమియా, కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలిస్తే రోగగ్రస్తుడు చనిపోవటం అనేది సెకండరీ మేడం. కానీ ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. ఏదో ఒత్తిళ్లు ఉన్నటువంటి ఒత్తిళ్లకి ఏదో ప్రారంభించినట్లుగా లేదా ఏదో పని చేసినట్లుగా చేసి మళ్ళీ అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి. అలా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి ఈ రోజు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్స్ ఇచ్చారు, సెల్ కౌంటర్స్ ఇచ్చారు, యూరిన్ ఎనలైజర్స్ ఇచ్చారు. అంటే దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో చాలా హై అండ్ ల్యాబొరేటరీస్ లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ ఈ రోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్నాయి మేడం. కానీ ఈ రోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులన్నీ దొరుకుతున్నాయి మేడం. 80% మందులు నెఫ్రాలజిస్ట్ రికమెండ్ చేసినటువంటి మందులు, గవర్నమెంట్ ఏదో కొత్తగా ఏదో ఇచ్చేసినటువంటి మందులు కాదు. మా ప్రాథమిక 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 CHCలు, 5 UPHCలో ఈ మందులు ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు ఏంటంటే నేనున్నాను, లక్షణాలు తెలిసేంత వరకు వాడి కిడ్నీ రోగం ఉందో లేదో తెలియదు అని చెప్పేసి. కానీ మా MLHPలు ఏదో స్పెషల్ యాప్ ఇచ్చి ప్రతి రోజున వాళ్ళు వెళ్ళి 10 కుటుంబాల్లో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి PHCకి తెస్తే సీరం క్రియాటినిన్ టెస్ట్ చేసి వెరీ నెక్స్ట్ డే కేవలం మా కుటుంబానికి మాత్రమే అందజేస్తూ ఎక్కడ సోషల్ స్టిగ్మా లేకుండా చాలా అద్భుతంగా ఈరోజు మా ఉద్దాన ప్రాంతానికి ఏం పర్వాలేదు ఇక్కడే బ్రతకొచ్చు అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వంలో జగన్ ఇచ్చారు మేడం.